వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్, ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇందుకు ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది 2020లో మొదలైంది. దీని లక్ష్యం ఏంటంటే భారతీయుల జన్యుక్రమాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం. మొదటి దశలో దేశంలోని 4 ప్రధాన భాషా సమూహాలైనటువంటి ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఆసియాటిక్, టిబెటో బర్మన్ ఏంటంటే ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఆసియాటిక్, టిబెటో బర్మన్ నుంచి 83 వేర్వేరు వర్గాలకు చెందినటువంటి 10,000 మంది జన్యు క్రమాలను సేకరించి విశ్లేషించారు. ఈ జన్యురాశి విశ్లేషణలో సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్, ఎయిమ్స్ పలు ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పరిశోధకులు పాలుపంచుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఉపయోగాలు ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఉపయోగాలు ఏంటంటే వ్యాధులను ముందే గుర్తించడం జరుగుతుంది. అదేంటంటే ఈ జన్యు డేటా చూసి ఎవరికి గుండె జబ్బు, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ముందుగా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కొందరిలో క్యాన్సర్ వచ్చే జన్యు మార్పులు ఉంటే వాటిని ముందే మనం గుర్తించవచ్చు. అలాగే వ్యాధులను నివారించడం కూడా చేయగలము. అదెలా అంటే జన్యు డేటా ఆధారంగా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చెప్పవచ్చు. ఉదాహరణకు గుండె జబ్బు ప్రమాదం ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం సూచించవచ్చు. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం ముందుగానే పరీక్షలు చేయమని చెప్పవచ్చు. అలాగే సరైన మందులు కూడా ఇవ్వవచ్చు. ఎలా అంటే ఒకరి జన్యుక్రమం చూసి ఏ మందు బాగా పనిచేస్తుంది, ఏవి దుష్ప్రభావాలు చేస్తాయో తెలుసుకోవచ్చు. అలాగే ఉదాహరణకు గుండె జబ్బులకు ఇచ్చే కొన్ని మందులు కొందరిలో సరిగా పనిచేయకపోవచ్చు. అలాంటివి ముందే తెలిస్తే సరైన మందు మనం ఇవ్వచ్చు అనమాట. ఎలా చేశారు ఏంటంటే మనకి 10,000 మంది జన్యుక్రమాలను సేకరించి కంప్యూటర్ సాఫ్ట్వేర్తో విశ్లేషించారు. ఈ డేటాను ఒక పెద్ద డేటాబేస్లో భద్రపరచడం జరిగింది. దీని వైద్యులు, శాస్త్రవేత్తలు ఉపయోగించి ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ భారతీయుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మనం గట్టి నమ్మవచ్చు. అలాగే వ్యాధులను ముందే గుర్తించడం, సరైన చికిత్స ఇవ్వడం, ఆసుపత్రి ఖర్చులను తగ్గించడం వంటి కూడా మనకు చాలా సులభం అవుతాయని మన నమ్మకం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.